రీసెంట్గా ఒక వీడియో చేశా. యూఎస్ఏలో ఖర్చులు ఎలా ఉంటాయి, ఎంత చెట్టుకి అంత రాలి అని చెప్పి టైటిల్ పెట్టి దాని కింద వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొంతమంది ఏంటి అంటే అంత ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అక్కడ ఉండడం ఎందుకు అని చెప్పి, అండ్ ఇంకా కొంతమంది లేదు జస్ట్ వాంటెడ్గా కావాలనే చెప్తుంటారు ఇలా అని చెప్పి, అండ్ ఇంకా కొంతమంది రిగార్డింగ్ టు రిలేషన్షిప్స్ గురించి. సో ఇలా చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. అందులోపల నాకు అనిపించినవి తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది ఒక జనరల్ టాపిక్ లాగానే అనుకోండి. అసలు తమ్నేల్ ఏం పెట్టాలో కూడా అర్థం రావట్లేదు దీనికి. బట్ ఏమో దానికి రిలేటెడ్గానే ఉంటుందా తమ్నేల్ లేదా అనేది తెలియదు. సో ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోతో అయితే లైక్ చేయండి, ఒకటి యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ థింగ్, యూఎస్ఏలో ఉన్న అందరి మెంటాలిటీస్, ఎస్పెషల్లీ ఇండియన్స్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే, మన పిల్లలు యూఎస్ఏ ఎడ్యుకేషన్కి అలవాటు పడాలి, ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇండియాతో కంపేర్ చేస్తే ఫీజెస్ విషయంలోనే కానివ్వండి, అండ్ చాలా అంటే ఒకరితో కంపారిజన్ కానివ్వండి, ఇలాంటి వాటితో పోల్చుకుంటే యూఎస్ఏ బెటరు. అండ్ సరే ప్రజెంట్ ఫండమెంటల్ అంత సరిగ్గా అనిపించకపోయినా కూడా ఫ్యూచర్లో చాలా మంచి లైఫ్ ఉంటుంది వీళ్ళకి, కాబట్టి తప్పకుండా ఇక్కడే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ వాళ్ళు యూఎస్ఏ కల్చర్కి అలవాటు పడకూడదు అనిపిస్తుంది. సో ఇందులోపల వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్కి అలవాటు పడాలి, బట్ ఇక్కడ కల్చర్ మాత్రం అలవాటు అవ్వకుండా ఉండాలి అనుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే, యూఎస్ఏలో డాలర్స్ని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని ఓహో ఓకే ఇంత అంటే చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తూ ఉంటుంది. బట్ మనం ఖర్చు పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది, డాలర్స్లోనే ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది. బట్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే, వచ్చేది డాలర్లలో తీస్తున్నా కూడా రూపాయలలో ఖర్చు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే అంత పెద్ద మొత్తంలో సేవ్ అవుతే బాగుండు అనిపిస్తుంది. బట్ ఇవన్నీ కూడా ఊహల్లో బాగుంటాయి కానీ రియాలిటీలోకి వచ్చేలోపు అంత బాగుండదు. అంటే మనం డాలర్లు సంపాదించినప్పుడు డాలర్లోనే ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది. అండ్ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు అఫ్కోర్స్ ఇక్కడి సిస్టమ్కి అలవాటు పడే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. బట్ ఇంట్లో చెప్పినా కూడా వాళ్ళు ఎక్కువ టైం స్కూల్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఆబ్వియస్లీ అవి అలవాటైపోతూ ఉంటాయి. ఇంకా చాలామంది ఖర్చుల గురించి అని అంటున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా చాలామంది ఇండియాలో ఉన్నప్పుడు ఒక హాలోజినేషన్లో ఉంటారు. అది థర్డ్ స్టేజ్లో ఉంటుంది, ఆ సెకండ్ స్టేజ్లో ఉంటుంది. ఆ హాలోజినేషన్ అనేది తెలియదు కానీ డెఫినెట్లీ ఒక 15 ఇయర్స్ బ్యాక్, 16 ఇయర్స్ బ్యాక్ అలా వచ్చిన వాళ్ళతోటి రీసెంట్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఆల్మోస్ట్ ఈ జనరేషన్ని అంటే ఈ రీసెంట్ టైంలో వచ్చిన వాళ్ళని ఎక్కువగా కంపారిజన్ చేసి అంటే అది ఆ ఊహల్లో బ్రతికిపోతూ ఉంటారు. అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళది ఇండియాలో వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఈవెన్ యూఎస్ఏలో కానివ్వండి డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఎవరు చెప్పాలి వీళ్ళకి, ఎవరు చెప్తే అర్థమవుతుంది అనేది నాకు తెలియదు. అంటే చాలాసార్లు అలాంటి కామెంట్సే వస్తూ ఉంటాయి. డెఫినెట్లీ ఇండియాతో కంపేర్ చేస్తే మనము యూఎస్ఏలో మిగిలిన కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేస్తే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ మీకు అర్థమైందో కాలేదో ఐ డోంట్ నో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక $200 సేవ్ అయ్యాయి అని చెప్తే ఇండియాతో కంపేర్ చేసింటే 16,000 సేవ్ అయ్యాయి. అలా ఆలోచిస్తే మనకి ఏంటంటే ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. బట్ $200కి యూఎస్ఏలో కరెక్ట్గా చెప్పాలంటే షూస్ రావు తెలుసా మీకు. ఒక మంచి బ్రాండెడ్ షూ తీసుకోవాలి అంటే మినిమం $200 అవుతాయి. 150 అంటే అది మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది కానీ మంచి షూస్ మనం ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి షూస్ అంటే $200-220 పెడితే తప్ప మంచి షూస్ రావు. అంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అందరికీ తెలిసినా కూడా ఇంకా చాలామంది అలానే అంటూ ఉంటారు. అండ్ ఇంకా వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు కదా. అంటే డెఫినెట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక ఐటీ ప్రొఫెషన్ అయితే ఒక శాలరీ సేవ్ అవుతుంది. బట్ అది కూడా ఎలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రాబబిలిటీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉంటుంది. అది హౌసింగ్ కానివ్వండి ఏదైనా కూడా అంటే వచ్చేదాన్ని బట్టి వాళ్ళు పెట్టుకునేది ఒకటి ఉంటుంది. బట్ నేను మొన్న చెప్పిన క్యాలిక్యులేషన్స్ని బట్టి చూస్తే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అనుకోండి, డెఫినెట్గా వైఫ్ యొక్క శాలరీ కొంచెం సేవ్ అవుతుంది. అది కూడా ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్ అయితే. ఒకవేళ అలా రాకుండా ఏదో మనం నార్మల్గా బయట వర్క్ చేసామనుకోండి, ఏమొస్తుంది మనకి బయట వర్క్ చేస్తే గట్టిగా చెప్పాలంటే మన ఇంటి రెంట్ కట్టలేము. అంటే యూఎస్ఏలో మనం అంటే ఆల్మోస్ట్ ఇండియన్స్ మీరు కొంచెం మంచి హౌజెస్లోనే ఉండాలి అనుకుంటాం కాబట్టి ఒక హౌస్ రెంట్ కూడా కట్టలేము. సో అంత ఈజీ అయితే కాదు. అండ్ డాలర్లు సంపాదించినప్పుడు డాలర్సే ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది. ఇక్కడ ఎంత అడ్జస్ట్ అయి ఉంటారు అంటే అంటే ఇప్పుడు బయట స్టోర్కి వెళ్ళారు అని అనుకోండి, ఎప్పుడు చూసినా కూడా ఏవైతే తక్కువ బ్రాండ్ ఉన్న వాటిలలో తక్కువ రేటు ఉంటాయి కదా ఆ ఐటమ్స్ ఎక్కువ కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. ఇండియాలో ఉన్నప్పుడు అస్సలు
తినని వెజిటేబుల్స్, అసలు ఆ వెజిటేబుల్స్ అంటేనే ఇష్టం ఉండదు అనే వాళ్ళు ఇక్కడ ఎప్పుడు అవే తింటూ ఉంటారు. అంటే ఎందుకంటే అమెరికన్ స్టోర్ లోపల కొంచెం తక్కువకి వస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి, ఎప్పుడు క్లియరెన్స్ సేల్స్ ఉంటాయా అండ్ ఎప్పుడు తక్కువకి ఏమి దొరుకుతాయా అని చెప్పేసి తక్కువ బ్రాండెడ్వి అండ్ నార్మల్ టీషర్ట్స్ ఇలాంటివే యూజ్ చేస్తూ చాలా వరకు సేవ్ చేయడానికి చూస్తారు. అండ్ ఇప్పుడు చాలామంది అనే కామెంట్, ఇలాంటప్పుడు మనం అక్కడ ఉండడం ఎందుకు, అంత అవసరం అని అంటే, అట్లా సేవ్ చేస్తేనే కదా ఫ్యూచర్లో ఇండియాకి వచ్చిన తర్వాత మనం అంటూ ఒక లైఫ్ని లీడ్ చేయగలం. అలా రాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఇష్ట రాజ్యంలో ఉంటాను అని అంటే, ఇండియాకి వచ్చిన తర్వాత మనం అనుకున్న లైఫ్ని లీడ్ చేయలేం. ఇక ఎప్పటి బత్యం అప్పుడే అన్నట్లుగా ఉంటుంది. అంటారు కదా, నోటికి అదుపు సంసారానికి పొదుపు, ఈ రెండు చాలా ముఖ్యం అని అంటూ ఉంటారు. సో ఈ రెండు లేవు అనుకోండి, అది చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ రెండు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. సో డెఫినెట్లీ ఏంటంటే మనము కొంచెం ఇక్కడ అలా ఉంటేనే మన ఫ్యూచర్ బాగుంటుంది కదా అని చెప్పేసి, ఇప్పుడు ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఒక $20 అని అనుకోండి, ఆ 20ని సేవ్ చేస్తే మనం ఇండియాకి వెళ్తే దెన్ లైఫ్ చాలా బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు. 90% పీపుల్ ఇండియాకి వెళ్ళిపోయే వాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. నేను ఇందులోపల ఇంకో టైప్ ఏంటంటే యూఎస్ఏలోనే ఉండాలి అనుకునే వాళ్ళు అంత ఓవర్గా ఏమీ ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఇంకా యూఎస్ఏలోనే కాబట్టి ఆ డాలర్స్ తోటి అంటే ఇక్కడ ఆ బ్రెయిన్ ఇంకా సెట్ అయిపోతుంది. ఓకే మనం ఇక్కడ ఉంటాం కాబట్టి ఇదే డాలర్స్ అలా అని చెప్పేసి ఏం విచ్చలవిడిగా పెట్టారండి బాబు. ఈవెన్ అమెరికాకి వచ్చి 20 సంవత్సరాలైన సిటిజన్స్ కూడా నిజం చెప్పాలంటే ఇంకా మనలాగా కూడా ఉండరు, వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. నేను అలాంటి ఫ్యామిలీస్కి వెళ్తూనే ఉంటాను చాలాసార్లు. సో బట్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా డిఫరెంట్గా మారిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు మరీ అంత ఓవర్ అడ్జస్ట్ అవ్వరు. బట్ రిటర్న్ టు ఇండియా అని అనుకున్న వాళ్ళు కంప్లీట్గా అడ్జస్ట్ అవుతారు. అలా అవుతేనే ఫ్యూచర్లో ఇండియాకి వెళ్ళిన తర్వాత లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి, అందులో తప్పేముందో నాకు అర్థం కాలే. అంటే కొంతమంది కామెంట్స్ అడ్జస్ట్ అవుతేనే కదా ఫ్యూచర్ బాగుంటుంది, ఎప్పటిదప్పుడే అని అంటే మరి ఫ్యూచర్లో ఏం చేస్తారు ఇంకా కొంతమంది ఏంటంటే చాలా వరకు బయట ప్రపంచాన్ని చూసి, అంటే అప్పుడప్పుడు పెట్టిన రీల్స్ని వీడియోస్ని మా పిల్లలు పెడుతున్నారు స్టేటస్లు, దే ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పేసి, అంటే చాలా బాగున్నారు మీరే వాంటెడ్గా చెప్తున్నారు అన్నట్లుగా అంటారు. ఒక్క రోజు ఒక ఫోటోని, నా దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి పెట్టమంటే నేను డైలీ పెడతాను స్టేటస్లు. ఎందుకు అవి, దానివల్ల ఉపయోగం ఏముంది అంటే మనకి ఏమైనా ఉపయోగమా కాదు కదా, అందుకోసమే. సో పెట్టమంటే డైలీ ఫొటోస్ పెట్టవచ్చు, ఏముంది చెప్పండి. బట్ ఏంటంటే ఆ ఫొటోస్ చూసి, అంటే ఆ కారు పక్కన దిగిన ఫొటోస్ అవన్నిటిని చూసి మీరు రియల్ అని నమ్ముతారు. అదే రియల్ అని అనుకొని నిజంగా నిజాలు చెప్పిన వాళ్ళని నమ్మరు. అదో పెద్ద ప్రాబ్లం. చెప్పారు అది ఒక హాలోసినేషన్ అంతే, ఇంకా వాటిని చూసి అవే నిజమని నమ్ముతారు. అలా ఉండదురా నాయన అంటే వినరు, అదే ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, అంటే ఇండియాకి వెళ్తే ఇట్లా ఉంటుంది కదా, మీరు అక్కడ అంతా ఇబ్బంది పడడం ఎందుకు, ఇక్కడ రిలేషన్స్ ఉంటాయి, ఈ రిలేషన్స్ కూడా మీకోసం అన్నట్లు కొంచెం ఆ టైప్లో ఉన్నాయి కామెంట్స్. ఫస్ట్ థింగ్, ఎప్పుడో ఒకసారి ఇండియాకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఆ రిలేషన్ని చూసి లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది అనుకుంటే అంతకు మించిన అవివేకం ఇంకోటి లేదు. బట్ మన యొక్క వీసా ప్రాబ్లమ్సే కానివ్వండి, లేదు అంటే మనము ఈవెన్ కిడ్సే కానివ్వండి, వేరే ఏదో ఆలోచనలలో మనం ఇండియాకి వెళ్ళాలి కానీ, బట్ అక్కడ రిలేషన్స్ని చూసి వెళ్తాను అంటే అవంతా కూడా అట్టపెట్టిన రిలేషన్షిప్స్ లాగే ఉంటాయి. అంటే మన నుండి ఏదో ఉంటేనే తప్ప ఆ రిలేషన్షిప్స్ అంత స్ట్రాంగ్గా అయితే ఉండవు. వాటిని చూసి మనం వెళ్ళాక ఫ్యూచర్లో ఫీల్ అవుతారు డెఫినెట్లీ, అయ్యో మనం అనుకున్నట్లుగా లేదే, మనం ఒకటి ఊహిస్తే ఇంకోటి జరుగుతుంది కదా అని చెప్పేసి. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, అంటే యూఎస్ఏలో ఉన్న హౌస్ వైఫ్స్ చాలామంది కూడా, అంటే ఎప్పుడైనా నేను జస్ట్ పోల్ అలాంటిది ఏదైనా పెట్టినప్పుడు చాలామంది చెప్పేది అదే ఉంటుంది, ఇక్కడ ఎంత అయినా కూడా అంటే ఇండివిజువల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు కూడా ఒకరి మీద స్ట్రెస్ అవుతున్నట్లుగా, అంటే బ్రెయిన్ స్ట్రెస్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. డెఫినెట్లీ కరెక్టే. ఏంటి అంటే ఇక్కడ ఉన్నదానికి అండ్ అక్కడ ఉండేదానికి చాలా వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఏంటి అంటే మనము వాటినంటే ఆ ఫెవిక్విక్ పెట్టితే ఉండేటటువంటి రిలేషన్షిప్స్ని మనం అంతగా నమ్మలేం. అండ్ ఇంకా వాళ్ళని నమ్ముకొని అండ్ మనము ఈవెన్ ఫినాన్షియల్గా కానివ్వండి వీటినైనా కూడా అంత ఈజీగా అయితే నమ్మలేం. అంటే ఈ మధ్యలో కొన్ని వీడియోస్ చూశాను, నాకు అనిపించింది అంత ఈజీగా అయితే నమ్మలేము. సో డెఫినెట్గా చాలా వరకు కూడా కేర్ఫుల్గా ఉండాలి. నేను వాటిని అంత డెప్త్గా చెప్పలేను. నేను ఇంకా చాలామంది షేర్ చేసేది ఈవెన్ ప్రాపర్టీస్ విషయంలోనే కానివ్వండి, అంటే ఎన్ఆర్ఐస్ ఆల్మోస్ట్ వీళ్ళు ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఈవెన్ ఇండియాలో ఇంకెవరైనా ఉన్నా కానివ్వండి, ఆల్రెడీ దే ఆర్ వెరీ సెటిల్డ్, ఎందుకు వాళ్ళకి ఇవి, సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి. నేను ఇంకా ఇలాంటివి చాలా ఇష్యూస్ రీసెంట్ టైంలో చూస్తున్నాం. సో అందుకోసమే ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మదు, ఎస్పెషల్లీ ఫినాన్షియల్గా కానివ్వండి అలాంటి వాటి లోపల.
మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళే మోసం చేయడానికి రెడీగా ఉంటారు. ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయారు అని అనుకుందాం అనుకోండి. ఈవెన్ ఇండియాలో ఉన్నారు, వాళ్ళు అంత సెటిల్ అవ్వలేదు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే ఇంకా వీడు వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వడం వాడి తప్పు అన్నట్లుగా పోర్ట్రే చేస్తూ ఉంటారు. అండ్ వీ డోంట్ వాంట్ మనీ, జస్ట్ వీ వాంట్ రిలేషన్షిప్స్ అంటారు. ఓకే ఇంకా మరి మనీ ఇవ్వంలే అని అంటే అసలు ఆ రిలేషన్షిప్ అక్కడితో కంప్లీట్ ఇంకా ఫినిష్ పులి స్టాప్ పెట్టేస్తారు. సో ఇలా చాలా వరకు ఉండరు అని మీరు అనుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో చాలా వరకు అలానే నడుస్తూ ఉంది. నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నేను ఒక పోల్ పెట్టినప్పుడు అందులోపల అసలు ఎన్ని వచ్చాయో ఆల్మోస్ట్ 20 to 30 వరకు వచ్చేవాళ్ళు. ఇట్లా సినారియోస్ అందరూ ఆల్మోస్ట్ అదే బోట్లో ఉన్నాము అన్నట్టుగా అవి చూసాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవన్నీ నాకు షేర్ చేయాలని ఉంది, బట్ వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి జస్ట్ షార్ట్గా చెప్పాను. సో ఫినాన్షియల్ అస్సలే నమ్మరు. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ ఎక్కువగా తీసుకోవాల్సిన జాగ్రత్త లోపల మెయిన్ అదే. వన్స్ మీరు ఇండియాకి వెళ్తే తప్ప వేరే వాళ్ళని నమ్మి ఎక్కడ కూడా ఏవి పెట్టకూడదు, ఎవరికి కూడా ఏవి కూడా చేయకూడదు. మంచిగా ఉన్నన్ని రోజులు అంతా బాగానే ఉంటుంది. వన్స్ నువ్వు క్వశ్చన్ చేసావనుకో, నువ్వేంట్రా నా చెప్పేది అనే వాళ్ళు వస్తారు. అందువల్లనే ఎవరిని కూడా ఏది నమ్మొద్దు. ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పాలి అని అనుకున్నాయి, బట్ కొన్ని డైరెక్ట్గా మనం చెప్పలేము. సో కొంతమంది హర్ట్ అవుతూ ఉంటారు అందుకోసమే. సో రేపు మనం మంచి వీడియోతో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.